సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి యువత అంతా కూడా ఒకవైపే చూస్తుంది, ఒకటే డిమాండ్ చేస్తుంది. ఈ నెల 8వ తారీఖున కోల్కతాలో మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి విద్యార్థిని ఈరోజు వాళ్ళు అత్యాచారం చేసి మానబంధంగా వాళ్ళు కేసుని ఒకరు ఇద్దరు కాకుండా ఒక గ్యాంగ్ రేప్ లాగా వాళ్ళు పాల్పడి దాన్ని వాళ్ళు సూసైడ్ లాగా క్రియేట్ చేయాలని ప్రయత్నించారు. కానీ తోటి విద్యార్థినులు దాన్ని గమనించి వెలుగులో తీసుకొని వచ్చి ఆ విద్యార్థిని తరపున నిలబడి ఆ విద్యార్థినికి విద్యార్థినులకు రక్షణ కల్పించాలి. అదే పద్ధతిలో పాల్పడిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మరలా పునరావృతం కాకుండా ఇప్పటికే గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు పరుస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఇప్పుడు మరలా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా ఎక్కడ కూడా వైద్య విద్యార్థులకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమలు పరచకపోగా ఇది చాలా సిగ్గుచేటు బాధాకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మోడీ గారు మొన్నటికి మొన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ 78 ఏళ్ల మనకు స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా ఆడపిల్లలకు రక్షణ కలిగిస్తాను, ముఖ్యంగా వైద్య విద్యార్థులకు 750 సీట్లకు వైద్యులకు వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తున్నానని చెప్పి మాయ మాటలు చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు 15న వీరు చెప్పిన మాటలు. దానికి ముందున జరిగినటువంటి ఘటన కోల్కతాలో ఆగస్టు 8. మరి అయితే మీరు ఈ రక్షణ కల్పిస్తాము ఇలా మాటలకే పరిమితం అవుతున్నాయి, కానీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వైద్య విద్యార్థులకు అమలు పరుస్తానని చెప్పి ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము సూటిగా అడుగుతున్నాం. అదే పద్ధతిలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు ఆందోళన చెందుతున్నా కూడా ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అంటే ఎవరికి వాళ్ళకి వెంటేసుకొని వస్తూ వాళ్ళకు సపోర్టుగా ఉంటూ ఈరోజు శిక్ష కూడా పడే పద్ధతిలో లేకుండా తప్పుదాడి తీస్తున్నటువంటి ఈ కేసుని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పద్ధతిలో వెంటనే ఆ కేసుని వేగవంతం చేయాలి, వాళ్ళకి కఠిన శిక్షలు పడే విధంగా అమలు చేయాలని చెప్పి కూడా మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను అమలుపరచాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా వైద్య విద్యార్థులకి ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా హాస్పిటల్స్లో కావచ్చు, కళాశాలలో కావచ్చు, అలాంటి వాటిపైన చర్యలు తీసుకోవడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ చట్టం లేకపోగానే అత్యాచారానికి పాల్పడిన వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ సెక్షన్లు అమలు చేయాలని కూడా తెలియని అయోమయంలో ఈరోజు జ్యుడిషియల్ వ్యవస్థ కూడా నడుస్తుంది. కాబట్టి వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా అమలు పరచాలని కూడా ఏఐఎస్ఎఫ్గా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.